శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26వ తేదీ మంగళవారం, మే నెల 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటిది అయినప్పటికీ తన రాశిలో తాను ఎట్టి పరిస్థితుల్లో చెడు చేయరు కాబట్టి ఇక్కడ రాశిలో ఉన్నటువంటి కుజుడు మంచి ఫలితాలు ఇవ్వడానికే అవకాశం ఉంది. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, అలాగే షష్టంలో చంద్రుడు బాగున్నారు, ఇటు ఈ ఏకాదశంలో రాహు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగుంటూ ఉండగా ఇంకా బాగలేనివి ఏమన్నా ఉన్నాయా అంటే పరస్పర విరుద్ధమైన భావాలని ప్రకటించేటటువంటి గ్రహ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. యోగా చేయడం ద్వారా, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా ఎన్నో రకాలుగా మీకు మనశ్శాంతి పెరగడానికి అవకాశం ఉంది. అది మీరు శ్రద్ధాభక్తులతో పెంచుకోవాల్సిన పరిస్థితి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురుబలం లేదు. ఎన్నో రకాలుగా వీళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనే చెప్పచ్చు. భగవంతుడికి సర్వస్య శరణాగతి పొందండి. నీవు తప్ప స్వామి మాకు దిక్కు లేదు అనేటటువంటి భావాన్ని మీరు భగవంతుడి పాదాల ముందర పెట్టండి. చాలా వరకు భగవంతుడి యొక్క రక్షణలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించడం, గురుగ్రహ ఆలయాలకు వెళ్ళడం, ఆశ్రమాలకు వెళ్ళడం, పెద్దలకి సేవ చేయడం, గురువులకి సేవ చేయడం, గురువు ఆశీస్సులు తీసుకోవడం, ఇలాంటివన్నీ ఎన్ని కుదిరితే అన్ని చేయండి అని చెప్పి మరీ తెలియజెప్తున్నాను. పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్ర గురువులు బాగున్నారు, అలాగే రాశిలో రవి బుధుల యోగం బాగుంది, లాభస్థానంలో శనిగారు బాగున్నారు. ఇవి చెప్పదగినటువంటి గ్రహస్థితులు అవుతూ ఉండగా వీరికి కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి. మాతృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, సంతాన రీత్యా చాలా బాగుంటుంది, కుటుంబ రీత్యా చాలా బాగుంటుంది. కుటుంబంలో బాగా ఐకమత్యంగా అనిపిస్తుంది. అలాగే కుటుంబంలో ఒకరికి ధన ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ జీవితం ప్రారంభమవుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి శారీరకమైన శ్రమ కానీ, మానసికమైనటువంటి ఆలోచనలు ప్రణాళికల రూపంలో కానీ, అలాగే మీరు ముందుండి వాళ్ళని నడిపించగలిగేటటువంటి సత్తా కానీ మీకు పూర్తిగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితం కూడా బాగుంది. ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా చిన్నపాటి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని పనులు, అనుకున్న పనులు ఏవైనా సరే ముందరికి రావాలన్నా, ప్రణాళికాబద్ధంగా జరగాలన్నా ఓర్పు అవసరం, కృషి అవసరం. వాటిని విడవకుండా చేయండి. మనశ్శాంతి పెరుగుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చదువుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి కలుగుతుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు ఇద్దరు చాలా బాగున్నారు. లాభస్థానంలో కుజుడు బాగున్నారు, తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే చాలా బాగుంది అని చెప్పుకుంటున్నామో మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. అయితే ఉద్యోగరీత్యా కొంచెం ఎక్కువ శారీరక శ్రమ ఉండేటటువంటి కాలమే. లాభాల రీత్యా చాలా బాగుంది. లాభాలు, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు, ద్రవ్య లాభాలు, రకరకాలైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రుణభారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కీర్తి ప్రతిష్టలు బాగా ఉన్నాయి, మాట పరపతి బాగా ఉంది, కుటుంబ జీవితం బాగా ఉంది, సంతాన రీత్యా చాలా ఉంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా చాలా బాగుంది. కొత్త పెట్టుబడులు ఏమన్నా పెట్టాలన్నా కూడా మీరు పెట్టవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలు వీరి సొంతమనే చెప్పాలి. ఓర్పు కలిగి ఉండండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చదవండి. మరింతగా జీవితం శోభిస్తుంది. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు. లాభస్థానంలో రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది. అలాగే తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అంటే వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. అనుకోని విధంగా వచ్చేటటువంటి
ధనలాభాలు బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే శుభకార్యాల పట్ల మీ బాధ్యత బాగా పెరుగుతుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది, వ్యక్తిత్వం బాగుంటుంది, చక్కటి జ్ఞానం పెరుగుతూ సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. వివాహ జీవితం కూడా బాగుంది అని చెప్పచ్చు. పిత్రార్జితాలు కొంచెం చేతికి వచ్చే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టడం మటుకు ఎక్కువగా పెట్టకండి, చాలా తగుమాత్రంగా పెట్టడానికే ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. రాబోతూ ఉన్నటువంటి ఒక వారం రోజుల కాలంలోనే గురువుగారి యొక్క రాశి సంచారం మారబోతోంది. తన యొక్క ఉచ్చరాశిలోకి వచ్చినప్పుడు అనేక విధాల మీకు మంచి ఉన్నతమైన ఫలితాలు కలగజేస్తారు అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర గురు సంచారం చాలా బాగుంది. దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. ఇవి చెప్పదగ్గ సూచనలు అన్నమాట. అసలు సింహరాశి వారికి ఈ మధ్య కాలంలో ప్రశాంత జీవితం అనేది చాలా తక్కువగా కనిపిస్తోంది. గురువుగారు లాభస్థానంలో ఉంటూ ఉన్నప్పటికీ ఏదో 4 రూపాయలు వస్తున్నాయన్న మాటే కానీ దానివల్ల మనశ్శాంతి ఒక్కొక్కసారి కరువు అవ్వడానికి అవకాశం ఉంది. రాశిలోనే కేతు ఉన్నారు, రాశిని చూస్తూ రాహు ఉన్నారు, అష్టమ స్థానంలో శని గారు ఉన్నారు. ఈ 3 గ్రహాల మార్పు ఇంకా జరగలేదు కాబట్టి అంతకాలము కూడా మానసిక వ్యధ ఉండడానికి అవకాశం ఉంది. దాని గురించే వీళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు కొంచెం అనుకూలమైన పరిస్థితులు, ఇటు గురుగారు బాగుండడము, శుక్రాచార్యుల వారు బాగుండడము, అటు రవి గారు బాగుండడము, బుధుడు కూడా బాగుండడము, అంటే యోగం చాలా బాగుండడము, ఈ కారణం చేత కొంచెం మనశ్శాంతి పెరుగుతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాహుకేతు పూజ చేయించండి, శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి, కొంచెం ఓర్పు కలిగి ఉండండి, దూర ప్రాంత ప్రయాణాలు వాయిదాలు వేయండి, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. అలాగే ఈ మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి. సంతానం బాగున్నారు, సంతానం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. కుటుంబం జీవితంలో కుటుంబం యొక్క క్రమశిక్షణ ఇది చాలా ప్రధానం అని తెలుసుకొని ఇంకా ఎక్కువగా అధిక శ్రద్ధ పెడతారు. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. అయితే మీరు ఓర్పు కలిగి ఉండడము, భగవంతుడికి పూజ చేసుకోవడము లేదా ధ్యానం చేసుకోవడము, ఇష్టదేవత ఆరాధన చేయడము, ఇలాంటివన్నీ తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శనిగారికి మటుకు ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి ఈ రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో రాహు గారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే బాగున్నట్టే లెక్క. అంటే సాధారణ ఫలితాలు ఉంటాయి, కానీ 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి సంచారము పెరగడం కోసము మీరు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ప్రతి మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే పెద్దల నుంచి ప్రశంసలు వస్తాయి, మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలలో ఎక్కువగా ఉండడానికే మీకు సమయం సరిపోతుంది. దాన ధర్మాలు విరివిగా చేయడంలో మీరే ముందుంటారు. ధనం మన దగ్గర ఉందా లేదా అనేది అనవసరం, ముందర అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా దానం చేయడానికి చేయబూనుతారు. అలాగే ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా బాగున్నారు. అనుకున్న ఫలితాలు మీకు ధనము విషయంలో బాగా వస్తాయి. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోతుంది. మిత్రుల యొక్క మిత్రత్వం, మిత్ర సహాయం బాగా పెరుగుతాయి. కాస్త ఆరోగ్యానికి సంబంధించి కూడా ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే అవి తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆనందింపజేసే విషయాలు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. భార్యాభర్తల అనుకూలత పట్ల కానీ ఇక మిగతా విషయాలలో కానీ పూర్తి ఓర్పు వహించి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ, తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి కాలమే ఇంకా కొనసాగుతూ ఉంది. లాభస్థానంలో కేతువు గారు బాగున్నారు, నవమ స్థానంలో శుక్ర చంద్రులు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు.
ఇంక ఏమి కావాలండి? 4 గ్రహాలు అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉన్నాయి అంటే అది మామూలు విషయం కాదు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎన్నో రోజుల నుంచి ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితే కొనసాగుతూ ఉన్నందువల్ల మీకు అనేక రకాలుగా లాభాల బాటలో ఉంటారు. అలాగే పిత్రార్జితాలొస్తాయి. పితృవర్గరీత్యా సహాయ సహకారాలుంటాయి. దైవ కార్యాలు చేస్తారు. శుభకరమైన, సంతోషకరమైన విషయాలలో ఎక్కువగా మీరు సమయాన్ని కేటాయిస్తారు. శనిగారి యొక్క షష్ఠస్థాన సంచారం చేత మీకు ధనము అనేది లోటు లేకుండా ఉంటుంది. విజయావకాశాలుంటాయి. క్రమశిక్షణ ఉంటుంది. అలాగే ఏదైనా అనారోగ్యాలుంటే తగ్గిపోతాయి. శత్రువుల యొక్క బాధ కూడా తగ్గిపోతుంది. ఇలా ఎన్నో విధాలుగా చాలా చాలా బావుంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింత అనుకూలమవుతాయి పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో చంద్రుని సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారం బాగుంది. వెరసి 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తున్నాయి. కానీ 7 గ్రహాల వ్యతిరేకత ఉంటున్న కారణం చేత ఇక్కడ బలాలు చాలా వరకు తగ్గి కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులలో విజయావకాశాలున్నాయి. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి కొంచెం ఊపిరాడింది మనకి అన్నట్టుగా ఉంటుంది. అయితే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి ధైర్య సాహసాలు మీ దగ్గర తక్కువగా ఉన్నట్లయితే కొంచెం మీ గుండెని బలోపేతం చేసుకోండి. గుండె ధైర్యం పెంచుకోండి. ఇది చాలా చెప్పదగ్గ ముఖ్య సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి ఎంతో వీలుగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. రాబోతూ ఉన్నటువంటి 1 వారం రోజుల కాలంలోనే గురువుగారి యొక్క నవమ స్థాన సంచారము, పంచమ దృష్టి రాశి మీద పడి మిమ్మల్ని చాలా చాలా బలోపేతం చేస్తాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నానండి. ఇష్టదేవతారాధన చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. దుర్గా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ప్రారంభమవుతాయి అని చెప్పి తెలియజేస్తూ, ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గురువుగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. సప్తమ స్థానంలో, షష్టంలో రవి బుధులు బాగున్నారు. దశమంలో చంద్రుడు బాగున్నారు. తృతీయంలో రాహు బాగున్నారు. అసలు 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన పరిస్థితులకి దారితీస్తుంది. ఉద్యోగ జీవితంలో కాస్త ఏదైనా మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కార్యనిర్వహణ సామర్థ్యం బాగా పెరుగుతుంది. సంతానం కలుగుతారు అనేటటువంటి ఆశ సంతానం లేని వారికి చాలా పన్నీటి జల్లులా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని తాలూకు విజయావకాశాలని బాగా చూస్తారు. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి విషయాలే. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి బలం, సప్తమ దృష్టి చేత రాశిని చూస్తూ వరాలు ఇచ్చేటటువంటి బలం మీకు చాలా చాలా అభివృద్ధిలోకి మీరు వచ్చేటట్టుగా బలం యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. అలాగే మనోనిబ్బరం బాగుంది. మంచి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి. మకర రాశి వారికి చెప్పదగ్గ సూచనలు ఏమన్నా ఉన్నాయా అంటే అన్నీ చెప్పదగ్గ సూచనలే. ఒక తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అయితే ఇది ఒక్కటే చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుందా అంటే మనోబలాన్ని బాగా ఇస్తోంది. కాబట్టి ఆ మనోబలం ఉండడంతో మిగతా విషయాలలో ఏదైనా అననుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా మీరు వాటన్నిటినీ జయించగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారు రాశి మారిపోబోతున్నారు. సప్తమ స్థానంలోకి రాబోతున్నారు. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం రాబోతూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చేయండి. చాలా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. మరి వాక్కురీత్యా చాలా బాగుందన్నమాట. కానీ కుటుంబ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, సంతాన విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, రుణభారాల విషయంలో కొంచెం రుణం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల అనుకూలత కూడా అంత బాగా కనబడబోవడం లేదు. ఇంకా ఉద్యోగ జీవితం సరే సరి చెప్పనే అవసరం లేదు. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉంటూ ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, తప్పనిసరిగా చేయండి, మరింత మనశ్శాంతి మీకు ఉంటుంది. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి కుజగ్రహ సంచారము, బుధగ్రహ సంచారము, చతుర్థంలో బుధ ఆదిత్య యోగము, అలాగే పంచమ స్థానంలో గురు శుక్రులు చక్కటి అనుకూలవంతమైనటువంటి కాలం కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. కొనుగోలు అమ్మకాల విషయం బాగుంటుంది. వాహనాల విషయం చాలా చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలతలు వస్తాయి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి బాగా జరుగుతుంది. మంచిగా అనుకూలమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా వీరి సొంతమవుతాయి. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. శరీరానికి సంబంధించి ఇచ్చింగ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా, లేక ఎలర్జీస్ ఏమన్నా ఉన్నా ఈ సమయంలో కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మీరు ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. ఉపాసనా బలం పెరుగుతోంది. పూర్వజన్మ పుణ్యం చాలా బాగుంది. చాలా చక్కటి ఆలోచనలు చేస్తారు. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతృప్తికి బాగా దారితీస్తూ ఉండి, అలాగే ఉన్నతమైనటువంటి అభివృద్ధిని కూడా సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, దూర ప్రాంతాల ప్రయాణాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రాహుకేతు పూజ చేసుకోవడము, దుర్గ నామస్మరణ చేయడము, అలాగే ఏలినాటి శని దోష పరిహార నిమిత్తము శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజ చేయండి. మరింతగా మీ జీవితం ఈ రోజున శోభిస్తుంది. మీనరాశి వారికి చంద్రుని యొక్క సంచారము సప్తమ స్థానంలో ఉంటూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అలాగే తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి ఒక విధమైన మానసిక విచారం ఉండడానికి అవకాశం ఉంది. అది కూడా సంతానం పట్ల ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ చాలా అద్భుతమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానంలో కేతువు గారు ఎప్పటి నుంచో బాగుంటూ ఉన్నారు. కాబట్టి కేతువు సంచారం కానీ, చంద్రుని సంచారం కానీ, రవి బుధుల సంచారం కానీ, శుక్రాచార్యుల వారి సంచారం కానీ, ఈ 5 గ్రహాల సంచారము కూడా వీళ్ళ యొక్క స్థితిని ఉన్నత స్థితిలోకి తీసుకొని వెళ్తుంది. రాజకీయ లబ్ధి కలుగుతుంది. ఇంట వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగా పెరుగుతాయి. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల్ని తట్టుకునే విధంగా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. మనోబలం పెరుగుతోంది. కార్య సామర్థ్యం పెరుగుతోంది. కుటుంబ జీవితంలో చాలా మంచి మనశ్శాంతి వచ్చే విధంగా ఉంది. ఎన్ని విధాలుగా చూసినా అనుకూలమైనటువంటి ఫలితాలే. ఇంతేకాదు, ఇంకా మరి కొద్ది కాలంలోనే ఒక 4-5 రోజుల్లోనే రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క పంచమ స్థాన సంచార స్థితి, ఆ మార్పు అనేది చాలా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది. నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్న కారణం చేత గురువు అద్భుత ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి ఉండి చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. అందుకు తగ్గ బీజాలు కూడా ఇప్పుడు పడతాయి అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విధాల మనశ్శాంతి వచ్చేటటువంటి కాలము ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి కాలము. కాబట్టి మీనరాశి వారికి మనశ్శాంతి మెండుగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పుగానే ఉండండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగి మీకు విజయావకాశాలను అందిస్తూ ఉన్నాయి. కాబట్టి సంతోషముతో ఉండండి. ధనము కూడా చక్కగా వస్తుంది. స్థానచలనం ఉంటూ ఉన్నప్పటికీ కూడా ధన ఆదాయాలు కూడా బాగున్నాయి. శుభకార్యాలు బాగున్నాయి. చక్కటి గ్రహస్థితుల యొక్క ఫలితాల వల్ల మీకు మరింతగా మానసికమైనటువంటి మనశ్శాంతియే కాదు, అభివృద్ధియే కాదు, అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ, ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయించండి.
ఇంటి ఇలవెల్పుని పూజించండి. ఖచ్చితమైన అభివృద్ధి మీకు కనిపిస్తుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.